తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా లైవ్ చేయడం గల ప్రధాన కారణం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అంశాలు నేను చాలా రోజులకి వాయిదా చేస్తున్నా. ఇందులో రీజన్ ఏంటంటే ఒకటి రిటైర్మెంట్ నిన్నటి దినాన ఏదైతే కార్యక్రమం చేపట్టినామో ఏజీ ఆఫీస్కు వెళ్ళి సామూహికంగా మరి అక్కడ దరఖాస్తు ఇవ్వడం అనేది, ఇంకోటి అక్కడికి వెళ్ళి మరి నిరసన తెలుపుతూ సచివాలయం దగ్గర రావాలనేది నిన్న దినాల కార్యక్రమం జరిగింది. అది డైవర్ట్ కావద్దని నేను చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ నా దృష్టికి వాళ్ళు వచ్చినా కానీ నేను వాటిని ఆ విధంగానే పెట్టిన. ఈరోజు అవన్నీ కూడా నాకు హెల్త్ బాగలేదు అయినా కానీ ఇవి మీ దృష్టికి తీసుకొని ఇంకా ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ న్యూస్ ఓల్డ్ న్యూస్ కావద్దని దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత నా పైన ఉందని చెప్పి నేను ఇది చేస్తున్నాను. నిన్న దినాన దాదాపు రిటైర్ అయినటువంటి వాళ్ళు మరి చాలామంది రావడం జరిగింది. దాదాపు 1000 అప్లికేషన్ల వరకు మరి అందులో పెట్టడం జరిగింది. ఇంకొక 2 అంశాలు, ఇంకోటి మంత్రి కొడుక మా కబ్జా కోర అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఒకటి, పేదరికాన్ని ఏ విధంగా వాడుకుంటూ తీర్మానం మల్లయ్య అనేది ఒకటి, ఇంకోటి తిరుపతి రెడ్డి కుమార్తె పెళ్ళిళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారి భార్య కనబడలేదు అదొకటి. అంటే ఇది దాని వెనుక వ్యవహారాలు ఉన్నాయి, ఆ వ్యవహారాల గురించి మాట్లాడదాం. ఇంకోటి నేను పెట్టలేకపోయినా స్పేస్ లేదు కాబట్టి రంగనాథ్ గారు మళ్ళీ ఒక ఇంటర్వ్యూలు అడిగిపించుకొని మరి ఆయన ఇల్లు మరి ఏది చెరువులో లేదు అనేది చెప్పించుకునే ప్రయత్నం చేసి నేను దాని మీద కూడా నేను క్లారిటీ ఇవ్వబోతున్నా. ముందుగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి పెంచడానికి మనము వాళ్ళన్నీ కూడా వచ్చిన ఫామ్స్ అన్నీ కూడా పీడిఎఫ్ చేయించిన. ఈరోజు సమ్మిట్ ఏదైతే మన 4th సిటీ సమ్మిట్ పెట్టబోతుండ్రో రేవంత్ రెడ్డి గారు 8-9 తారీఖు అక్కడ 2 రోజుల పాటు మనం ఖచ్చితంగా అక్కడికి పోదాం. ఇదంతా బూటకం, మాకు ఇవ్వాల్సిన పైసలు మాకు ఇవ్వకుండా ఈరోజు మేము ఉద్యోగాలు చేసినాము, మేము ప్రభుత్వానికి సేవలు అందించినాము, వాళ్ళని మోసం చేసిండ్రు అని చెప్పి అక్కడ వచ్చిన వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి 8-9 2 రోజులు కూడా మనం ఖచ్చితంగా సమ్మిట్ కాడికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. అక్కడికి చలో సమ్మిట్ అని తెచ్చుకున్నాం. అక్కడ మనం తేల్చుకుందాం మన పైసలు ఇస్తారో వచ్చేటోళ్ళందరూ కూడా మన వినతి పత్రాలు తయారు చేసి ఒక కరపత్రం తయారు చేసి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా కరపత్రం తయారు చేస్తూ ఉంటే పంపండి, నేను ఆ పాంప్లెట్ కూడా తయారు చేస్తాను. ఓకేనా? ఇక నిన్న వచ్చిన ఒక అప్లికేషన్ ఒకసారి మనం చూస్తే చాలా భారీ స్పందన, పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగింది. ఇంకొకటి ఒక ఎలక్షన్స్ కూడా ఇది శివద అర్జెంట్ రిక్వెస్ట్ పోస్ట్పోన్ ఏపీపీ ఎగ్జామినేషన్ షెడ్యూల్డ్ ఆన్ 14th. ఇది ఒక రిక్వెస్ట్ వాళ్ళు పంపిన వార్తలు చదవమని, ఇది వాళ్ళ డీజీపీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవి అయితే ఫస్ట్ అంటే అదే కాకుండా మన యూనియన్ నాయకులు ఒక గొప్పతనం కూడా వాళ్ళది కూడా ఒకటి పెట్టబోతున్న, స్పేస్ లేదు కాబట్టి అవన్నీ చెప్పలే. కానీ ఇది మీరు లాస్ట్ వరకు ఉండండి. ఫస్ట్ అయితే మీరు లైక్ చేయండి దీన్ని. ఇంకోటి ఏంటంటే లాస్ట్ వరకు కూడా మీరు చూపే ప్రయత్నం, ప్రతి సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ సబ్జెక్టే, చాలా వ్యయ ప్రయాసాలకు వదిలి ఓర్చి నేను ఇది తయారు చేయడం జరిగింది. ఇది నేను ఇచ్చినటువంటి మొన్న దినాన నేను చాలామంది అడిగారు దీనివల్ల ఉపయోగం ఏంది అని. దీనివల్ల ఉపయోగం ఏందనంటే ఈరోజు చాలామంది ఇండ్ల నుండి బాధపడుతారు. ఇండ్ల నుండి బాధపడు కంటే బయటకు వచ్చి కొట్లాడు మేలు. కాబట్టి నిన్న అందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది. ఈరోజు వాళ్ళు మన టు ది ప్రిన్సిపల్ అకౌంటెంట్ ఏఈ గారికి నేను అందరు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక ఇచ్చిన వాళ్ళే కొన్ని అప్లికేషన్ నేను ఈరోజు అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో చేసిన, ఎందుకంటే రేపు నేను కేసులు వేసినప్పుడు ఉండదు. ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళ డాక్యుమెంట్స్. ఇవన్నీ కూడా నిన్న ఇచ్చిన వాళ్ళు నాకైతే కొంతమంది నాకు ఒక కాపీ ఇచ్చిండ్రు. ఆ కాపీ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా నేను ఈ విధంగా డాక్యుమెంటేషన్ తయారు చేసి పెట్టిన. ఇది పీడిఎఫ్. కొంతమంది ఒకళ్ళు నాకు ఒరిజినలే ఇచ్చారు, నా దగ్గర ఉంది. అది ఎప్పుడన్నా మీరు వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం పేరు అంటే ఆరెంజ్ పెన్, సారీ ఇది నాది, ఇది నేను ఇచ్చింది. కానీ కొంతమంది ఒరిజినల్స్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఇది నేను ఇచ్చినటువంటి డాక్యుమెంట్. ఓకేనా? వాళ్ళకి ఇచ్చినట్టు డాక్యుమెంట్. ఇది వాళ్ళు ఫోటో పెట్టి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న దిన చాలా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. నిజంగా మొత్తం తెగిడిచి ఎంతెంత పైసలు ఇవ్వాలనో కూడా, ఎవరెవరికి ఎంతెంత పైసలు ఇవ్వాలనో కూడా టోటల్ అమౌంట్ కూడా ఇక్కడ రాసి పెట్టిండ్రు. లీవ్ ఎన్కాష్మెంట్ ఎంత రావాలి,
క్యూమిటేషన్ ఎంత రావాలి, రిటైర్మెంట్ ఎంత రావాలి. నిన్న ఒకళ్ళు వచ్చి ఆడ చెడగొట్టే ప్రయత్నం చేశారు. ఆడ ఇన్వాల్వ్లో లెటర్ ఇస్తే అంట పైసలు వస్తున్నాయని చెప్తున్నారు. కాలీఫ్లవర్ ఎవరో వాళ్ళోనే పంపారు. ఇక అక్కడ ప్రోగ్రామ్ ఖరాబ్ కావద్దని కొంచెం నేను ఒప్పుకున్నా. ఇగో ఇట్లా ఇక చాలామంది చిల్లరగాళ్ళంతా మోపవుతూ ఉంటారు. ఇంకో ఇట్లా చాలామంది దాదాపు ఒక 1000 ఫామ్స్ నేను ఈరోజు పీడిఎఫ్ చేపించిన మొత్తం. ఇది లేకున్నా కానీ ఎందుకంటే వాళ్ళంత దూరంకి వెళ్ళి మనం నమ్మొచ్చినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఇచ్చి స్టాంప్ వేసుకొని నాకు కాపీ ఇచ్చారు. ఇప్పుడు ఇంత పెద్ద డేటా ఒకటి తయారైంది. ఇంత పెద్ద డేటా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ డేటా ఇంత పెద్ద డేటా అయింది. నేను ఇంకోటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఎవరైనా రిటైర్మెంట్ అయ్యి బెనిఫిట్స్ రాకుండా చనిపోయిన వాళ్ళు ఇప్పటికీ మన దగ్గర ఒక 7-8 మంది మాత్రం వివరాలు ఉన్నాయి ఫోటోలు. మన ఫోటో అవసరం లేదు కానీ వివరాలు దయచేసి మీరు నాకు టెక్స్ట్ చేయండి. ఈ వీడియో వింటున్న వారైనా మీరు నాకు టెక్స్ట్ చేయండి. అవి ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇది హక్కు. ఇది మనం ఏమి వాళ్ళని బిచ్చం అడుగుతారని ఎవరిని కూడా ₹1 కూడా కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా కమిషన్ అడిగి పైరో చేస్తే మన పేరు చెప్పుకుని మన తోలు తీద్దాం. వాడు ఎవడైనా సరే, ఎంత పెద్దోడైనా సరే, ఎంత పుడింగాడైనా నాకు అవసరం లేదు. ఈ బ్రోకర్కి వేసాలు వేసి 5% అందుకని దళారు పనులు చేసుకోండి, బ్రోకర్ పనులు చేసుకోండి. ఎక్కడన్నా బజార్లో పోయి బ్రోకర్ పనులు చేసుకొని బతుకోండి. లుచ్చా బతుకులు, కమిషన్లు తీసుకొని బతికే బ్రోకర్ బతుకులు కంటే పోయి లోఫర్ బతుకోండి. ఇవాళ రేపు అలా మోపైరు ఆ బతుకులు ఎందుకు బతుకుతుండ్రో, అది ఎందుకు బతుకుతుండ్రో నాకైతే అర్థమవుతలేదు. ఇగో ఇవన్నీ కూడా వాళ్ళ అప్లికేషన్స్ ఇంతమంది ఈరోజు ఇవ్వడం జరిగింది. అయితే మరి ఇంత పెద్ద నేను ఒక యూనియన్ లీడర్ను కాదు, నేనేం కాదు. అయినా కానీ ఒక పిలిపించిన ఇయ్యంగానే అంతమంది వాళ్ళు ఎవరో తెలియదు, ముఖం తెలియదు, ఏం తెలియదు. దాన్ని రోజు కొంతమందిని చూసినా తక్కిన వాళ్ళని నేను గుర్తుపట్టా. కానీ వాళ్ళు నమ్మి ఏదో జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ వచ్చారు. మరి ఇప్పటి వరకు నాయకులు ఎందుకు మాట్లాడతలేరు దీని గురించి, ఎందుకు నోరు నేను చెప్పిన ఈరోజు 7 గంటలకు బయట పెడతా కానీ నా హెల్త్ అస్సలు బాగాలేకుండా మెడిసిన్స్ చేసుకొని కూర్చున్నా. మాట ఇచ్చిన కాబట్టి ఆ మాట ప్రకారము నేను ఈరోజు 7 o'clock లైవ్లో మొత్తము యూనియన్ లీడర్ల వాళ్ళు ఎందుకు కామ్గా ఉన్నారు, ఎందుకని డాక్యుమెంటేషన్ సహా బయట పెడతానని చెప్పిన. ఇది డైరెక్ట్ పేరెందుకు చెప్పుడు, డైరెక్ట్ ఇళ్ళనే చూద్దాం. ఇది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ డిప్యూటీ రిజిస్ట్రార్కి ఇచ్చినటువంటి ఏమని ఇచ్చిందంటే ల్యాండ్స్ ఖమ్మం డిస్ట్రిక్ట్ అండ్ డివిజన్ TNGO CHBS లిమిటెడ్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఖమ్మం అర్బన్ మండల్స్ హ్యాస్ బీన్ ఎంక్వైరీ చేసిందని చెప్పి ఇచ్చిండ్రు. ఓకేనా. త్రూ ది రెఫరెన్స్ ఐటమ్ ఇట్ హ్యాస్ బీన్ రిక్వెస్టెడ్ టు ఫర్నిష్ encroached government and private adjacent to society and land survey reports including land maps అని ఇదంతా కూడా రాసిండ్రు. ఇదంతా రాసి వాళ్ళు FIR I enclose here with the copies of survey reports maps conducted by the concerned authority and copies of FIR letter containing encroachment. ఈ ఎంక్రోచ్ చేసింది ఎవరు, ఇందులో ఆ ఎంక్వైరీ చేసిన వాళ్ళ పేరు ఇక్కడ చూద్దాం. ఎవరు, ది కమిషనర్ ఫర్ కోఆపరేషన్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ, ది APC సెక్రటరీ గవర్నమెంట్ అగ్రికల్చర్. ఏమని ఇచ్చిండో ఇగో ఇక్కడ ఎంక్వైరీ రిపోర్ట్. ఇది RC నంబర్ 003/2020 సబ్మిటెడ్ TNGOs కాన్. ఓకేనా. ఇక ఇందులో ఏమని ఇచ్చిన సెక్షన్ల కింద ఐ ఇన్వైట్ టు కైండ్ attention of the government to the subject and references cited. ఇది ఖమ్మం జిల్లా. ది గవర్నమెంట్ has allotted government land to extension of 103.26 gunters to wide revenue so and so concessional rate of payment 40,000 per acre with instructions to comply the guidelines issued so and so. ఇవన్నీ కూడా వాళ్ళ కోసం అని చెప్పి ఇచ్చింది. ఇదంతా కూడా హ్యాపీ. ఇక ఇక్కడికి వెళ్తే అవుతాం ఎవరు ఎందుకు. ది కమిషనర్ ఫర్ కోఆపరేషన్ అండ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ తెలంగాణ వైడ్ రెఫరెన్స్ first cited ordered statutory inquiry under section 51 TCS Act 1964 into the constitution, working and financial conditions of the society. The inquiry report pointed out violations and guidelines laid down in GOMS 24 by the managing committee with Sri Eluru Srinivas Rao as secretary of the society. Inquiry officer also reported misappropriation of amounts to the tune of 3.98 crores. ఈ రిపోర్ట్ పెండింగ్ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా పోలీసులు షార్ట్ షీట్ వేయాలి, కానీ ఖమ్మంకు చెందినటువంటి ఒక బడా మంత్రి భార్య ఈ షార్ట్ షీట్ పడకుండా ఆపుతుంది దీనిపైన. ఓకేనా. ఇది ఇక్కడికి కాదు, ఇది FIR.
ఇది ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఆయనకి మాట్లాడి మీకు మద్దతుగా నిలబడితే ఈ మొత్తం పోతే ఆయన జైలుకు పోతాడు. అర్థమైందా? జైలుకు పోతాడు. ఇగో ఇదంతా ఆయన గురించే. ఇగో చూసింది కదా మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయి? 101 1 సర్వే నెంబర్లు ఇవి. ఇగో ఇక్కడ కంప్లైంట్ మొత్తం A to Z ఇందులో ఉన్నాయి. ఇది ఖమ్మంకి ఒక పెద్ద మనిషి మొత్తం ఇచ్చాడు. ఇక లోక్ అదాలత్లో ఈయన ఏం చేసిందంటే ఒకళ్ళతోని ఆ ల్యాండ్ కబ్జా చేపిస్తాడు. కబ్జా చేసి లోక్ అదాలత్లో పోయి ఈయన్నే కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అయినటువంటి ఇగో లెటర్ ఇది. ఎవరు కాంప్రమైజ్ అయినరు? ఈయన ఏలూరు శ్రీనివాసరావు. రీప్రజెంట్ బై ఏలూరు శ్రీనివాసరావు జాగా వాళ్ళకి పోయేటట్టు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వీళ్ళకే వస్తానట్టు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ వీళ్ళకి చేసుకుంటారు. ఇక దీనిపైన ఒక కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఆ కంప్లైంట్ కూడా చదువుతాం. తుమ్మల నాగేశ్వరరావుకి ఏం యాక్షన్ లేదు దీని మీద. TNGO హౌసింగ్ సొసైటీ ఖమ్మం ఎక్స్ ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాసరావు అక్రమాలు మరియు నిధుల దుర్వినియోగం తగిన చర్యల గురించి విజ్ఞప్తి. ఖమ్మం జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల హౌసింగ్ సొసైటీ వారికి రాష్ట్ర ప్రభుత్వం GOMS నంబర్ 426 రెవెన్యూ ఎన్సైడ్ డిపార్ట్మెంట్ తేదీ 26/4/2005 ద్వారా ఎకరాలు 103.29 కుంటల్ భూమిని సాధారణ రేటుకు అనగా ఎకరం ఒక్కొక్కటింటికి 40,000 చొప్పున ధనవాయుగూడెం మరియు ఇదులాపురంలో ఇవ్వడం జరిగింది. ఇక ఏలూరు శ్రీనివాసరావు ఇదంతా అయితే మనం చదివిన ఇదంతా అవసరం లేదు. అయితే టోటల్గా దీని మీద ఒక సార్ అక్కడ ఫైట్ చేస్తుండు. ఆ సార్కు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మరి ఆ సార్ లేపుతారా లేదా చూద్దాం. అయితే ఇది టోటల్గా వాళ్ళని ఏ విధంగా ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు అన్నప్పుడు, వీళ్ళు మాట్లాడినప్పుడు మేము కూడా కామ్గా కూర్చోం కదా. మేము కూడా మరి వీళ్ళు చేసిన చిట్టా కూడా బయటికి తీసుకుని మొత్తం డాక్యుమెంట్తో సహా తీసిన. ఇసోంటి వాళ్ళు ప్రెసిడెంట్గా ఏ విధంగా కొనసాగుతారు, TNGO ప్రెసిడెంట్గా ఏ విధంగా కొనసాగుతారు అనేది. సార్ నమస్కారం సార్, మీరు లైవ్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. లైవ్ నడుస్తుంది సార్. నమస్కారం, నా పేరు బక్కా జడ్సన్. ఒక డాక్యుమెంటేషన్ మీ దగ్గర నుంచి వచ్చింది మీ జిల్లాకి వెళ్ళి. అయితే దాని గురించి నాకు పేపర్లు ఇచ్చినాయని చెప్తే ఇదివరకు మీరు అలా రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్గా UTF ప్రెసిడెంట్గా కూడా పనిచేసినట్ట ఖమ్మం జిల్లాలో. అయితే ఈ సార్ని అడిగితే మొత్తం వివరాలు చెప్తారని మీ నంబర్ ఇచ్చిండ్రు సార్. కృష్ణయ్య సారే కదా సార్ మాట్లాడేది సార్. అయితే ఏలూరు శ్రీనివాసరావుది సార్. ఇక్కడ ల్యాండ్ ఒకటి మీరు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. ప్లస్ ఇక్కడ బానో మీరే కదా సార్ పిటిషనర్ శ్రీ కళ్యాణం కృష్ణయ్య గారు. దెన్ డిప్యూటీ సార్ ఏం సార్ విషయము? ఇది చాలా చరిత్ర ఉన్నదండి. అతను ఇక్కడ ఈ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా కొంచెం క్లియర్గా చెప్పండి సార్, వాయిస్ కొంచెం క్లియర్. కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా అతను వ్యవహరిస్తూ ఇక్కడ వెలుగుమట్ల అంటే ఖమ్మానికి శివారులో ఉన్నట్టు వెలుగుమట్ల గ్రామంలో 1987లో వాళ్ళు ఒక వెంచర్ వేశారండి. దెన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ సార్ 1987లో వేసి దాన్ని దాదాపు 88-89 దాకా మొత్తం 555 ప్లాట్ చేశారండి. 59 ఎకరాలు తీసుకొని వాళ్ళు దాన్ని డెవలప్ చేసి తీశారు. అసలు ఎక్కడ కూడా 40x40 అడుగుల రోడ్లు ఎక్కడ తీరండి. 40x40 చూసినా కానీ 40 అడుగుల రోడ్డు. అయితే తర్వాత వాళ్ళు 5.5 ఎకరాలు పైనే అక్కడ గ్రీన్ బిల్డ్ తీశారు. ఇది ఉమ్మడి అవసరాల కోసం అని చెప్పి ఆ వెంచర్ లో ఉన్నటువంటి ఇది కట్టుకునే వాళ్ళ ఉమ్మడి అవసరాల కోసం తీస్తారండి 5.5 ఎకరాలు. అయితే 87లో వాళ్ళు ఆనాడు అంతా వర్కింగ్ ఎంప్లాయీస్ ఆనాడు తీసుకుని సార్ ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు రిటైర్ అయ్యారు, చనిపోయారు, అమ్ముకున్నారు, ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ ఆ వెంచర్ కు
ఎవరు దిక్కులేదని ఒక సిచ్యువేషన్ ని ఎవరు క్వశ్చన్ చేయండి నన్ను అనే ఒక సిచ్యువేషన్ ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ దాన్ని వేరే వాళ్ళతో ల్యాండ్ గ్రాబర్స్ తో కుమ్మక్కయ్యి ఆ ల్యాండ్ ని మొత్తం గ్రాబ్ చేశాడు. ఇచ్చిన కోర్టులంతా గ్రాబ్ చేసి వాళ్ళు లోక్ అదాలత్లో దానికి లీగల్ క్లారిటీ కోసం సార్ ఇప్పుడు లోక్ అదాలత్ డాక్యుమెంట్ ఒకటి ఉన్నది సార్, ఇదే అనుకుంటా మీరు ఇచ్చింది. ది సూట్ వార్డ్ ఫైల్డ్ బై ది ప్రింటిఫ్ బై perpetual injunction against the defendant over the suit scheduled property. The suit is coming on today for final hearing in the presence of plaintiff and defendant and Sri Manda Dapu Srinivas Rao, counsel for the plaintiff of P. Sanjay Kumar counsel. ఇదేగా సార్? ఓకే సార్, చెప్పండి సార్. ఈ పద్మ అంటే ఎవరు సార్? పద్మ ఎవరు? అప్పుడు ఆ ల్యాండ్ గ్రాబర్ భార్య. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. అండి ఆ రకంగా వాళ్ళు ఏదో కేసు పెట్టినట్టు విత్డ్రా చేసుకున్నట్టు వాళ్ళు దానికి విత్డ్రా చేసుకుంటే దానికి ప్రతిఫలంగా అందులో వాళ్ళు అక్రమంగా గ్రాప్ చేసినట్టు ల్యాండ్ వదిలేస్తున్నట్టు అని చెప్పేసి అని దానిలో రూపాయల జడ్జిమెంట్ పొందారండి. అయితే యాక్చువల్ గా వాళ్ళు ఎవరైతే ఈ గ్రాప్ చేశారో వాళ్ళే రెవెన్యూ రికార్డు ట్యాంపర్ చేసి దొంగ పహణీలు సృష్టించి ఆ పహణీలతో ఇదంతా 87లో రైతుల యొక్క వారసులతోని ఈ విధంగా పహణీలు సృష్టించి ఆ పహణీలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. ఆ పహణీలు లేకని ఆ అందులో ల్యాండ్ లేదని వాళ్ళు రెవెన్యూ రికార్డు ట్యాంపర్ చేశారని చెప్పేసి కూడా ఎంఆర్ఓ అడిగితే రిపోర్ట్ కూడా ఇచ్చారండి. ఓకే, ఆ డాక్యుమెంట్ కూడా మీకు సార్. అయితే ఆ రకంగా అది తప్పుడు డాక్యుమెంట్ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అండి. ఇప్పుడు అది అయితే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ తోని పోలీసు వాళ్ళు దాని మీద ఛార్జ్ షీట్ పెట్టాల. ఎందుకు పెట్టలేదు సార్ ఛార్జ్ షీట్? మీరు సుమల నాగేశ్వరరావు గారు కూడా ఇచ్చినట్టుగా లెటరు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అండి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎవరు సార్ ఈయన సపోర్ట్? మీ దగ్గర 3 మంత్రులు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు. ఇప్పుడు అది మరి పేరు అవసరం లేదు, పేరు చెప్పే అవసరం లేదు, కానీ జనాలకు పేరు చెప్పకుండా జనాలకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి. నాకు తెలిసి మంత్రి అయితే వాళ్ళు అండుకొని అది నాటకం ఆడుతున్నారండి. నాకు తెలిసింది ఒక మంత్రి గారి భార్య అని తెలిసింది. కరెక్టా రాంగ్? అదొకటి చెప్పండి. పేరు అవసరం. మంత్రి గారి భార్య కరెక్టా అని అనుకుంటున్నారండి. ఎంతవరకు వస్తాను అనుకుంటారైతే అనుకుంటున్నారు. ఓకే, అంటే ఇది పోలీసులు చెప్పిన మాటేనండి. అయితే మొత్తానికి ఇప్పుడు ఒకవేళ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఏలూరు శ్రీనివాసరావు గారికి ఏమవుతుంది సార్? శ్రీనివాసరావుకి ఏమవుతుందంటే అతను చేసి వేరే ఉన్నాయి కదా సార్. ఇది బయటికి పూర్తిగా ఇతను పాత పూర్తి కనిపించట్లేదు. కానీ వాస్తవంగా జ్యుడిషియల్ని తప్పుడు డాక్యుమెంట్ పెట్టి జ్యుడిషియల్ని మిస్యూజ్ చేశారు కదండి. 420 కేసు అండి. జ్యుడిషియల్ని మిస్యూజ్ చేసి వాళ్ళు ఇదవుతా ఉన్నాడు. తర్వాత అతను బాలాజీ చెప్పింది మాకేంటి, బాలాజీ మధ్య రాజీ పడటానికి వచ్చాడు. వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే ఏలూరు శ్రీనివాసరావు గారికి నేను 6 కోట్లు ఇచ్చానని చెప్పాడు. బాలాజీ ఇచ్చాడు 7 కోట్లు. బాలాజీ ఇచ్చినట్టు చెప్పాడు. ఓకే సార్, ఓకే సార్, సరే సార్, థ్యాంక్ యూ సార్. ఇది కాక అతని మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా కంప్లైంట్ చేస్తానండి. సరే సార్, సరే సార్, మా దగ్గర ఉన్నాయని మేము మాట్లాడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, టైం సార్. ఇది ఛార్జ్ షీట్ ఇవ్వకుండా ఒక మంత్రి గారి భార్య. ఆ భార్య ఎవరు? కమిషన్లు ఇటీవల కమిషన్ల రాణి అని కూడా ఆమెను అంటారు. చాలా పెద్ద ఎత్తున ఇదివరకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూడా అందులో కొంచెం బలైందని తెలుస్తుంది. ఇక ఏలూరు శ్రీనివాస్ గారిది ఇంకొకటి ఇదేంటంటే ఏలూరు శ్రీనివాసరావు ఎంపీడీఓ ఎంపీపీ కార్ల హిజ్ ఇయర్ బై ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ అట్ ఎంపీపీ ఖమ్మం రూరల్ సబ్జెక్ట్ టు కండిషన్ టు వెరిఫై ది నేటివిటీ ఆఫ్ ఇండివిజువల్ యాజ్ పర్ ది డిక్లరేషన్ గివెన్ బై హిమ్. ఈయన ఎక్కడని చెప్పిందా సార్? శ్రీ ఈ శ్రీనివాసరావు ఎంపీడీఓ ఎంపీపీ గార్లా is directed to hand over the charge
త్రూ అనసూయ ఎంపీడీఓ ఎంపీపీ ఇల్లందు అండ్ టేక్ ఓవర్ ది చార్జ్ ఆఫ్ ది ఎంపీడీఓ ఖమ్మం వీళ్ళదని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే సర్వీస్ రిజిస్టర్లో ఉన్న పర్మనెంట్ అడ్రస్ నల్గొండ అని ఇచ్చిండు. ఏమన్నట్టు ఇచ్చింది అడ్రస్? ఈయనది నల్గొండ, సర్వీస్ రిజిస్టర్ ఆఫ్ ది పర్మనెంట్ అడ్రస్ నల్గొండ అని ఇచ్చింది. కానీ ఈయన స్కూల్ సర్టిఫికేట్ అంటే ఇన్ని చీటింగ్లు ఉన్నాడు. మరి ఏ విధంగా మీరు పెట్టుకుంటారు అనేది మీరే ఆలోచన చేసుకోవాలి. ఇక అర్థమైందా? ఈయన స్కూల్ సర్టిఫికేట్ కూడా నా దగ్గర ఉన్నది. సరే, ఆ స్కూల్ సర్టిఫికేట్ అన్నీ అంటే పీడిఎఫ్లో కిందికి మీది పోయినా అది వచ్చినప్పుడు చూపెడతా. ఇగో ఇది ఎంపీడీఓ జిల్లా పరిషత్ ఖమ్మం ఎన్ఆర్జీఎస్ అమౌంట్స్ డిపాజిటెడ్ ఇన్ ది ఇండివిజువల్ అకౌంట్స్ ఆఫ్ ఏఈస్ ఆఫ్ ఎంపీపీ గార్లా టువర్డ్స్ మెటీరియల్ కంపోనెంట్ ఆఫ్ వర్క్స్ టేకెన్ ఈజీఎస్ సోషల్ ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ ది గ్రామ పంచాయత్ పుల్లర్. ఇగో ఇది ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ది రిపోర్ట్ cited is that EGS supposed Venugopal Rao ఇక ఏమైందంటే హ్యూజ్ అమౌంట్స్ వేర్ పేడ్ డ్యూలీ డిపాజిట్ హ్యూజ్ అమౌంట్స్ ఇన్ ది ఇండివిజువల్ అకౌంట్స్ ఆఫ్ ఏఈస్ పిఆర్స్ ఎంపీపీస్ నేమ్లీ వేణుగోపాల్ రావు మోహన్ రావు ఏటీఎంస్ యాజ్ పర్ ది కన్వీనియన్స్. ఇవన్నీ అంటే ఈయన చేసిన లీలలన్నీ అందులో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా కంప్లైంట్ ఎంపీపీ గారికి ఇందాక మాట్లాడిన ఇచ్చిందంట. అలా మొత్తం ఏమని ఒక పాయింట్, ఇట్ ఈస్ కామన్ నాలెడ్జ్ దట్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆఫ్ ది క్యాడర్ టు విచ్ ఏలూరు శ్రీనివాసరావు బిలాంగ్డ్ కుడ్ నాట్ హ్యావ్ ఎర్న్డ్ రూపీస్ 2,50,00,000 2,50 lakhs 2,50 lakhs డ్యూరింగ్ ది ఎంటైర్ టెన్యూర్. ఇంకో ఇవన్నీ ఇన్ని ఇచ్చిండ్రు. బినామీ కంప్లైంట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ఆయనకి ఇచ్చింది. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ సొసైటీ ఫండ్స్ ఆఫ్ ఏలూరు శ్రీనివాస్. ఈ పేపర్లన్నీ ఇన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి శ్రీనివాసరావు గారు. మీరు ఇంకా అందులో ఉండడానికి అర్హులని మీరు అనుకుంటున్నారా? మీరు ఇంకా పోస్టు పొజిషన్లో మీరు ఉండొచ్చా? మీరు ప్రెసిడెంట్గా కొనసాగే నైతిక హక్కు మీకుందా? ఈరోజు ఇంకా మీరు ఎందుకు కంటిన్యూ కావాలనో దయచేసి మీరే చెప్పండి. ఇసోటి టీఎన్జిఓ ఈరోజు మన దాపరం ఏం తెలుసా? ముఖ్యమంత్రి గారి మీద కేసులు, ఈడీ కేసులు, అన్ని రకాల కేసులు ఆయన పైన ఉంటాయి. ఓకేనా? ఆయన మీద కేసులే ఉంటాయి. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద కేసులే ఉంటాయి. బాధాప్తం మొన్న వాళ్ళ కొడుకు మీద ల్యాండ్ గ్రాబింగ్ ఈ కేసే పెట్టిండ్రు, అది కూడా మన దగ్గర ఉన్నది. కాబట్టి ఇంతమంది వాళ్ళందరూ కూడా ఈరోజు జనం ఇంతమంది 27-29 మంది చచ్చిపోయినా ఇవాళకి టీఎన్జిఓ ప్రెసిడెంట్ మాట్లాడతలేరు. ఇక సేమ్ అదే తీరుగా మరి టీజీఓ ప్రెసిడెంట్ జగదీష్ గారు కూడా ఉన్నారంట. మరి ఆయన ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళ తరపు ఎందుకు నిలబడతలేరు అని అంటే ఆయన ఎందుకు మాట్లాడతారంటే ఆయన 26 మందికో 25 మందికో ఏసీబీ కేసులు అయిన వాళ్ళకు కొంతమందికి ప్రమోషన్లు పోస్టింగ్లు అది ఇచ్చేది ఒక ఫైలు ఆయన అక్కడ పెట్టుకున్నారంట. వాళ్ళ కోసం ఆ పైరవి నడుస్తుంది. ఇంకా హౌసింగ్ ల్యాండ్స్ భూములు అవన్నీ కూడా ఇవాళ టీజీఓ ల్యాండ్స్ నడుస్తుంది కదా. మరి ఏదైతే దీక్ష చేస్తున్నారో ఇవన్నీ వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాళ్ళను ముట్టుకునే పరిస్థితి లేదు. ఈరోజు ప్లాట్లు వచ్చిన చాలామంది చనిపోయినారు, చాలా స్కాములు జరిగినాయి. కాబట్టి అసలు టోటల్గా గచ్చిబౌలి ఈ 2014 ఈ వాటి వరకు టీఎన్జిఓ టీజీఓ గచ్చిబౌలి భూములన్నిటిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ వేపియాలి. వేపిస్తే అసలు నిజంగా ఉద్యోగులకు వచ్చినా బయట వాళ్ళకి ఎన్ని అమ్ముకుంటారో ఏంటిదని మొత్తం డేటా మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు పూజకు పనిరాని పువ్వులు లెక్కున్నారు, మీరు ఉద్యోగాల పనికి రాకుంటే ఏంది? ఈరోజు ప్రజెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా నిన్న దినాల నేను చదివిన నా ఛానల్లో పిఆర్సీ విషయంలో కూడా దాదాపు అన్ని రాష్ట్రాలు పిఆర్సీ ఇచ్చినాయి. 99% ఇచ్చింది. ఒక వెస్ట్ బెంగాల్ మాత్రం సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి అది ఆగిన తక్కిన అన్ని రాష్ట్రాలలో ఇచ్చింది. మరి ఇవాటి వరకు మన తెలంగాణ ప్రభుత్వం ఇయ్యనప్పుడు టీఎన్జిఓలు ఎందుకు టీజీఓలు కానీ టీఎన్జిఓలు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ఉద్యమం? ఇవన్నీ కేసులు ఉన్నాయి కాబట్టి, ల్యాండ్స్ ఉన్నాయి, కోట్ల రూపాయల వ్యవహారం వెనుక దాగి ఉంది కాబట్టి మీరు వాళ్ళ జోలికి పోతలేరు, మాట్లాడలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఇంతకు మించి ఏం లేదు. ఈరోజు అంతకు మించి మీకేం కనబడతలేదు కూడా. మరి అసలు వాళ్ళు మీకు ఎందుకు సార్ పోస్టులు పొజిషన్లు మీరు దేనికోసం తీసుకుంటున్నారు? దేనికోసం ఉన్నాయి? కాబట్టి నేను కొన్ని ఉదాహరణలు చూపించిన చాలా కేసులు ఉన్నాయి. దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఈరోజు టీఎన్జిఓ ప్రెసిడెంట్ చేశారు. ఫస్ట్ డిమాండ్ ఈరోజు తెలంగాణ ఉద్యోగులందరూ మీరు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే
ఏలూరు శ్రీనివాసరావు అంటోడు ఒక్క నిమిషం కూడా ప్రెసిడెంట్గా ఉండడానికి వీల్లేదు. రేపు 31వ తారీఖు కూడా చాలామంది రిటైర్డ్ కాబోతున్నారు. వాళ్ళు కూడా అందరు రేపు దినాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని ఎవరిని కూడా క్షమించనీకి లేదు. వీళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఇక ఇంకోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళ కొడుకు పైన క్రిమినల్ కేసు ఉన్నది. ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది. అర్థమైందా? ఇసోంటి వాళ్ళు మంత్రులుగా ఏ విధంగా కొనసాగుతారు? ఇంకా ఆయన కూడా బాజాప్తా ఒప్పుకున్నారు. 300 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ ఈరోజు గూండాలతో పోయి ఆయన అక్కడ కబ్జా చేసే పరిస్థితి. ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఇక వాళ్ళ కంప్లైంట్ కాపీ కూడా నా దగ్గర ఉన్నది. అందరికీ చూసింది కానీ కంప్లైంట్ కాపీ కూడా ఇగో నా దగ్గర కంప్లైంట్ కాపీ, వాళ్ళ ఫోన్ నంబర్లు అన్నీ కూడా నా దగ్గర ఉన్నది. మరి ఇసోంటోడు మంత్రిగా ఏ విధంగా కొనసాగుతారు? ఈరోజు రెవెన్యూ మంత్రి కొడుకే కబ్జాల కోసం తెగబడితే అసలు బాజాప్తా ఈరోజు ఎఫ్ఐఆర్ కూడా అయితే ఈరోజు మంత్రి నుండి మంత్రి పదవి బర్తరఫ్ చేయాలి కదా. ఎందుకు పొంగులేటి అనేతో ఇలాంటి వరకు కూడా కొనసాగుతుంది? దేనికోసం ఉండు? ఆల్రెడీ ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ గచ్చిబౌల్లో కట్టేది కూడా చెరువులో కడుతుందంట, ఇల్లీగల్ అంట. ఇటీవల ఒక మాజీ ఎమ్మెల్యే పోయి గొడవ చేస్తే ఆయనకు 2 ఫ్లాట్లో 3 ఫ్లాట్లో ఇచ్చిందంట. కాబట్టి బ్లాక్మెయిల్ చేస్తే ఆయన. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఏర్పడితే ఈరోజు ఏం చేస్తుంది ఎవరు? ఈయన ఎందుకు ఈ కేసులు ఉన్న వాళ్ళు ఇప్పుడు అర్హులా? ఉద్యోగ నాయకులపైన కేసులే, మంత్రులపైన కేసులే, ముఖ్యమంత్రులపైన కేసులే, లాస్ట్లో వాళ్ళ భార్యలు కూడా ఈరోజు ఇన్వాల్వ్ అయిపోయి కాపాడే పరిస్థితి వచ్చింది. ఒక ఎఫ్ఐఆర్ ఉన్నాక ఇంతకుముందు కూడా వీళ్ళ మీద కొడుకు మీద ఒకటి స్మగ్లింగ్ కేసు ఏదో వచ్చింది. కాబట్టి ఈ విధంగా వీళ్ళని ఇంకా ఎందుకు సహిస్తుండ్రు? ఎందుకు ప్రజా సంఘాలు కానీ వీళ్ళు కానీ ఎందుకు తిరగబడతారు? ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ఈరోజు మౌనంగా ఉన్నారు అంటే ఎవ్వరికి నోట్ల నాలుక లేదు. ఈరోజు ఈయన ఏలూరు శ్రీనివాసరావు సీనన్నా అని పిలుస్తున్నాడంట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరి మీద కేసులే కదా, ఆయన మీద కేసులే, ఈయన మీద కేసులే. కాబట్టి సీనన్నా అని పిలుస్తానంట. ఏం చేసుకుంటారు? ఈ పైసలన్నీ బొందకు కొట్టుకుంటారా? ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళే అన్ని డాక్యుమెంట్స్ చూపించిన 13,000 మంది ఉన్నారు. నిన్న దాదాపు 1000 మంది వచ్చారు. అంతమంది పైసలు రావాలని చెప్పి వాళ్ళు దాదాపు పేపర్లు మొత్తం ఇప్పటిదాకా మీకు చూపించిన. వాళ్ళ కష్టార్జితం వాళ్ళకి వస్తలేదు. మీకు మంది పైసలు, మందు భూములు గుంజుకోనికి, మంది జాగాలు గుంజుకోనికి, ఉద్యోగాలు చేసి వాళ్ళు రిటైర్డ్ అయిపోయి వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు భూములు గుంజుకొని అమ్ముకోనికి. ఈరోజు అక్కడ పార్క్ కోసం వదిలేసిన గ్రీన్ ల్యాండ్స్ ఏదో అంటారు, అవి కూడా మాయని చెప్పి అమ్ముకునే పరిస్థితికి తెగబడ్డారంటే ఇటువంటి వాళ్ళు నాయకులు అవసరమా? ఉద్యోగులారా, రిటైర్ అయిన ఉద్యోగులారా, దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇటువంటి వాళ్ళు మీకు అవసరమా? మీరు స్వచ్ఛంగా నేను ఒక రోజు పిలుపునిస్తాను, మీరు కామెంట్ చేయండి. పెన్నౌన్కు నేనే ఒక రోజు రిటైర్డ్ ఉద్యోగులకు పిఆర్సీ ఇంప్లిమెంటేషన్, డిఏ ఇది ఇంప్లిమెంటేషన్ 317 దాని గురించి ఇవన్నిటిపైన కలిసి నేను పెన్నౌన్ పిలిపిస్తా, సకల జనుల సమ్మె పిలిపిస్తా. మీరు ఓకే అని నాకు కామెంట్ చేయండి. మీరు ఓకే అంటే మనం దిగుదాం. ప్రభుత్వానికి ఈరోజు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రాష్ట్రాన్ని క్రిమినల్స్ పాలిస్తున్నారు. ఈరోజు రెవెన్యూ మినిస్ట్రీ కంప్లీట్ కబ్జా కోర్ల చేతులు ఉందంటే ఈరోజు కంచె చైన్మేసులు కాకుంటే ఇదేంది? దీన్ని ఏమంటారు? కాబట్టి వీళ్ళకి పాపాలు చుట్టుకుంటలేరు అనుకుంటుందా? చుట్టుకుంటున్నాయి. ఎట్లా చుట్టుకుంటుందో అది కూడా వివరిస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మనందరికీ తెలుసు కదా. నేను కొంచెం స్పీడ్గా లాగిస్తున్నా, ఎందుకంటే నాకు కొంచెం ఓపిక లేదు, కానీ గుంజనికి ట్రై చేస్తా. ఇందులో ఇది తిరుపతి రెడ్డి అంటే రేవంత్ రెడ్డి గారి అన్న కుమార్తె వివాహం. ఓకేనా? అన్న కుమార్తె వివాహం. ఈ పెళ్లిలా ఇవి కదా బాలకృష్ణ గారు ఉన్నారు, ఇంకా ఈయన ఎవరో, వీళ్ళందరూ కూడా మహామహులు అందరూ ఉన్నారు. ఓకే, అంతా హ్యాపీ. రేవంత్ రెడ్డి గారి భార్య ఉందా ఇక్కడ? రేవంత్ రెడ్డి గారి కుమార్తె ఉందా? రేవంత్ రెడ్డి గారి అల్లుడు ఉన్నాడా? రేవంత్ రెడ్డి గారి మనవాడు ఉన్నాడా? సమాధానం చెప్పండి. ఎందుకు రాలేదు తిరుపతి రెడ్డి గారు మరి ఈ పెళ్ళికి? బట్టి విక్రమార్క గారి కుమారుని పెళ్ళికి సకుటుంబ సమేతంగా సపరివారంగా వెళ్ళిన వారు ఈ పెళ్ళికి ఎందుకు రాలేదు? అర్థమైందా? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు మావో జడెంగ్. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అన్నారు.
ఎప్పుడైతే ఆర్థికం అనేది పెరుగుతూ ఉందో ఆటోమేటిక్గా వీళ్ళ మధ్యలో ఇవన్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకసారి మనము భట్టి గారి వివాహం లో రేవంత్ ఫ్యామిలీ చూద్దాం. సేమ్ గూగుల్లో 2 కొడదాం. తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి మరియు తిరుపతి రెడ్డి వివాహం, భట్టి వాళ్ళ వివాహం 2 కొడదాం. ఓకేనా? ఇది ఏంటిది? రేవంత్ ఫ్యామిలీ ఇన్ భట్టి. అయ్యో, ఇదేం లాంగ్వేజ్ వస్తుంది? ఏదో వేరే లాంగ్వేజ్ వస్తుంది. అరే సరే, ఇది వస్తలేదు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఇలా. ఇట్లా సరే, ఓకే, ఇలా కొడదాం. రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఇన్ భట్టి విక్రమార్క సన్ ఎంగేజ్మెంట్. ఓకే, భట్టి సరే, మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఇట్లా వస్తలేదు. అరే, ఇట్లా వస్తుందండి. సరే, ఏదో అయింది కంప్లీట్గా. సరే, ఇది వస్తలేదు. మీరు సెర్చ్ చేస్తే ఇలా సకుటుంబ పరివార సమేతంగా అందరూ ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళు మాత్రం లేరు. ఎందుకు లేరు అని అంటే, ఈరోజు వాళ్ళు పెళ్లి కార్డు ఇవ్వడానికి తిరుపతి రెడ్డి గారి అసలు పెళ్లి కార్డు ఎట్లా ఇచ్చారు, నిజంగా ఎందుకు గొడవలు అయినాయి? పెళ్లి కార్డు ఇవ్వడానికి స్వయాన పెళ్లి కుమార్తెనే పోయి ఇచ్చే పరిస్థితి. పెళ్లి కుమార్తెనే పోయి ఈరోజు పెళ్లి కార్డు ఇచ్చే పరిస్థితి. పోయినప్పుడు అమ్మాయికి ఉప్మా పెట్టి తినిపించి పంపించారు. ఉప్మా చేపించి పంపించిన పరిస్థితి. ఎందుకు అయింది మరి గొడవ అంటే, పంపకాల కాడ, పైసల కాడ, డబ్బు కాడ. పైసా నువ్వు ఏం చేస్తావు అంటే, పచ్చని సంసారంలో నిప్పు పెడతా, అన్న తమ్ముళ్ళ మధ్య అగ్గి పెడతా, కుటుంబాలను చీలుస్తా అనే తీరుగా ఈరోజు ఎప్పుడైతే అధికారము డబ్బు అనేది జ్వరపడ్డదో అక్కడ కంప్లీట్గా విడిపోయారు. అతిరథ మహారథులు వస్తే ఏం లాభం? ఈరోజు సొంతంగా కాసు రేవంత్ రెడ్డి గారి సతీమణి వాళ్ళ భార్య అల్లుడు వాళ్ళు రాలి భట్టి విక్రమార్క గారి వివాహానికి మొత్తం సకుటుంబ సంపరివార సమేతంగా ఈరోజు పోయేటువంటి పరిస్థితి. కాబట్టి అందరు పోయినాళ్ళు, ఏ టు జెడ్ వాళ్ళు వివాహానికి పోయినటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఇది ఈ ఇష్యూస్ ఎందుకైనా అంటే, ఈరోజు దీనిపైన రేవంత్ రెడ్డి గారే మాట్లాడాలి. దీని మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు ఎందుకు జరిగింది గొడవ, దేనికోసం జరిగింది, ఎక్కడ పంచాయతీ అయిందనంటే, ఎప్పుడైతే అవినీతి పెరుగుతుందో, అవినీతి సొమ్ము, సెటిల్మెంటు, దందాలు, ఫ్రీ మనీ, ఈ ఫ్రీ మనీ ఎప్పుడైతే వస్తుందో మధ్యలో అక్కడ పంచాలైనాయి. సెటిల్మెంట్ అక్కడ ఇద్దరికి కూడా ఇదైపోయింది. ఇద్దరికి కూడా కొంచెం తేడా వచ్చింది. కాబట్టి వీళ్ళెవ్వరు కూడా వివాహానికి పోలేదు. ఇంకోటి కంప్లీట్గా ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఏడ కూడా తిరుపతి రెడ్డికి పనులు చేయొద్దని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ అయినాయి. ఏడ కూడా తిరుపతి రెడ్డికి ఈరోజు పనులు జరగకుండా కంప్లీట్ అంతటా కూడా ఆదేశాలు జారీ అయినట్టు పరిస్థితి. ఎందుకంటే
గీతారెడ్డి గారి బ్రదర్కు ఈయనకు ల్యాండ్ ఇష్యూను ఎక్కడనో పంపకాల కాడ పంచాలైంది. వీటన్నిటిపైన ఈరోజు రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం 101% ఉన్నది. ఈరోజు ఆయన మాట్లాడాల్సిన బాధ్యత ఆయన పైన ఉన్నది. ఏదో ఈరోజు నాకు జర ప్రాబ్లం అవుతుంది. సరే, కొంచెం ప్రాబ్లం ఇస్తుంది. అయితే ఇవన్నిటిపైన కూడా ఈరోజు మాట్లాడాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. ఎందుకుందనంటే ఈరోజు నువ్వు చీఫ్ మినిస్టర్, అసలు ఎక్కడ గొడవలైనాయి, ఎందుకు పంచాలైనాయి? ఈరోజు మీ సొంత బ్రదర్ పెళ్ళికే ఈరోజు మీ భార్య బిడ్డలు పోలేని పరిస్థితి ఏంటంటే అంత గ్యాప్ ఎక్కడొచ్చింది అనేది కూడా ఈరోజు మీరు క్లియర్ చేయాల్సిన బాధ్యత, మీరు నోరు చేయాల్సిన బాధ్యత ఉన్నది. నాకు ఇంకా చాలా విషయాలు ఇందులో తెలుసు, కానీ నేను పైసలు ఏం చేయగలుగుతాయి, వీళ్ళ పవర్ ఎక్కడ దాకా పోయింది, ఎక్కడ దాకా వీళ్ళ కుటుంబం అనేది చీలింది అనేది చూపియనికి అని చెప్పి నేను పెడుతున్నా ఇది. ఓకే, ఎందుకు ఓపెన్ అవుతలేదు ఇది? చాలా ప్రాబ్లం ఇస్తుంది ఇవాళ ఇది. రైట్, ఇక నేను ఇండనే నడిపిద్దాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడనే ఉన్నది కాబట్టి దీనిపైన మీరు కామెంట్ చేయండి. దీనిపైన ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటో కూడా తెలపండి. ఇక ఇంకొక అంశానికి పోదాం. సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఈరోజు అంటే అసలు ఎలక్షన్స్ ఎట్లా పెట్టిందంటే ఆల్రెడీ రిజర్వేషన్ల మీద బోలేనంత గందరగోళం ఉన్నది. ఇంత గందరగోళం మధ్యలో ఈరోజు ఎలక్షన్లు నడుస్తూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో ఈరోజు వాళ్ళు పోటీ చేసే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు నేను ఇళ్ళనే చదువుతాను, ఎందుకంటే కొంచెం ఏదో ప్రాబ్లం ఇస్తుంది. అయితే ఈ ఎలక్షన్లో కూడా వాళ్ళు బోలేలని గందరగోళాలు ఉన్నాయి. అసలు ఆ రోజు ఒక ఏపీపీ ఎగ్జామ్ కూడా ఉందంట. వాళ్ళు డీజీపీ గారికి ఇచ్చిండ్రు. తెలంగాణ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ పరీక్ష 14 డిసెంబర్ 2025 నిర్వహించేందుకు షెడ్యూల్ చేశారు. అదే తేదీన తెలంగాణ గ్రామ పంచాయత్ 2వ దశ ఎన్నికలు కూడా జరుగుతున్నాయంట. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల్లో సగం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక రీప్రజెంటేషన్స్ టీజీపీ ఎల్ఆర్బికి సమర్పించగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి పుల్లా కార్తిక్ గారి బెంచ్ వాటిని పరిగణనలో తీసుకోవాలని టీజీపీఎల్ఆర్కు సూచించిందంట. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ టీజీపీఎల్ఆర్బి ఇవాళ అంటే 6 డిసెంబర్ 2025 14 డిసెంబర్ 2025 పరీక్ష నిర్వహించేందుకు హాల్ టికెట్లు కూడా విడుదల చేసిందంట. పరీక్ష కేంద్రాలు అభ్యర్థుల జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కూడా లేకుండా ఎక్కువ హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో ఉండటంతో, అంటే పరీక్ష కూడా హైదరాబాద్లో ఉందంట. ఇక పరిసర ప్రాంతం ఉండటంతో పరీక్ష అనంతరం తమ గ్రామాలకు వెళ్ళి ఓటు వేసే అభ్యర్థులకు చాలా కష్టసాధ్యంగా ఇక ఓటేసే పరిస్థితి లేదు. ఇక ఆదిలాబాద్లో ఎట్లేస్తారు, ఖమ్మంలో లేయలేరు, భద్రాద్రిలో లేయలేరు, గద్వాలో లేయలేరు, ఏదో భువనగిరికి అది కూడా 2 సార్లు ఉందంట, పొద్దుగాల మధ్యాహ్నం. పరీక్షా సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు. ఎక్కడైతే ఓటేస్తున్నాడు వరకు 2 పేపర్లు ఉదయం మధ్యాహ్నం కొనసాగుతుంది. ఈ కారణంగా అభ్యర్థులు వాళ్ళంతా న్యాయవాదులే తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ విషయం అన్ని మీడియాలు కవర్ చేయమని ఇచ్చింది, కానీ ఎవరు వేయలే. అదేవిధంగా మహిళా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేటప్పుడు కుటుంబ సభ్యులు వారిని హైదరాబాద్ కేంద్రాలకు తీసుకువచ్చే పరిస్థితి ఉంది. దీని వలన ఆ కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కుని ఈరోజు అలా చాలామంది మహిళలు రాస్తారు, భార్యాభర్తలు అయితే భార్యాభర్త, తల్లి పిల్లలు అయితే వాళ్ళు కూడా ఈరోజు హైదరాబాద్కి వచ్చి వాళ్ళందరూ రాయాలి. కాబట్టి వాళ్ళు కూడా ఓటు కోల్పోతారు. అంతేకాకుండా కొంతమంది న్యాయవాదులే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీదారులు కూడా ఉన్నారంట. ఇది కూడా వారికి ఇబ్బంది కలిగిస్తుందంట. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా టీఎస్ సెట్ పరీక్షకు ఉస్మానియా యూనివర్సిటీ వాయిదా వేసింది. లోక్ అదాలత్ కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి. మరి పరీక్ష ఒకటి ఎందుకు వాయిదా పడతలేదు అని చెప్పి హైకోర్టుకు పోయిండ్రు. హైకోర్టు వాళ్ళు ఇక్కడ ఇది కూడా ఇవ్వడం జరిగింది. ఏది మన డీజీపీ గారికి రీప్రజెంటేషన్ కూడా ఇచ్చిండ్రు వాళ్ళు. అయినా కానీ రైట్ ఓపెన్ అయినా కానీ దీనిపైన ఇది డీజీపీ గారికి శివధర్ రెడ్డి గారికి కూడా దీనిపైన ఇవ్వడం జరిగింది. అర్జెంట్ రిక్వెస్ట్ టు పోస్ట్పోన్ ఏపీపీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఆన్ 14th డ్యూ టు క్లాష్ విత్ పంచాయత్ ఎలక్షన్ పోలింగ్ డేట్. We humbly submit for your kind
అర్జెంట్ కన్సిడరేషన్ దట్ ది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్, ఇందాక నేను తెలుగులో చదివింది కదా, వాళ్ళకు డీజీపీ గారికి కూడా ఇచ్చింది. అయినా కానీ దీనిపైన ఎటువంటి చర్యలు కూడా ఇప్పటి వరకు లేవు. ఇక ఇంకొక అంశం పోదాం, చాలా ఇంపార్టెంట్ అంశం ఈరోజు. ఇది పేదరికంతో, ఇది తీర్మాన్ మల్లయ్య గారికి సంబంధించినటువంటి సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు బీసీ బిడ్డ సాయి ఈశ్వర్ చారి గారు కిరోసిన్ పోసుకొని, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. దానికి ముందు ఏమైందనంటే నేను మీకు ఒక ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత అప్పుడు నేను మీకు ఇంకో దానికి పోతాను. దీని మీద నేను ఏం కాంట్రవర్సల్ ఉన్నాయే మాట్లాడదాం. అయితే ఆమె ఏదో కష్టంలో ఉండి ఆయన దగ్గరికి పోతుంది, ఇస్తుందని తెలిసి ఆమె పోయింది. పోతే దాన్ని వీడియోలో వేసుట్లా అది ఒకసారి బ్యాగ్ పోదా. రైట్. ఏడుంటారు మీరు? రెండుకుంటారా? ఇంటి వారు మీరు ఇదంతా తీర్మాన్ మల్లయ్య గారు ఆ కార్యాలయంలో. ఇది 12,000 రూమ్ రెంట్ కట్టుకోవాలి, 8,000 సామాన్లు పంపించుకోవాలి, 20,000 పంపించాలి. ఓకేనా? ఇది జరిగింది. డబ్బు వేసిండ్రు, అన్నిట్లలో వచ్చిండ్రు మొత్తం. అయితే ఇదంతా రికార్డ్ అవుతుందా మీకు తెలియదు. ఇదంతా రికార్డ్ అవుతుందని పాపం ఆమెకు తెలియదు. ఇక దీనికంటే ముందు ఏం జరిగిందనో అది కూడా వినే ప్రయత్నం చేద్దాము. నేను ఇందులో వినిపిస్తా. సరే. తీర్మాన్ మల్లన్న వాళ్ళది ఇట్లా వీడియోస్ అన్ని ఇట్లా నాకు కొంచెం ఈ ప్రాబ్లం లో ఉండి సార్ దగ్గరికి వెళ్తే కొంచెం మాకు హెల్ప్ చేసిండు అన్న. అంటే మా హస్బెండ్ కొంచెం డ్యూటీకి వెళ్ళలేక ఆయనకి నడుములో నొప్పితోనే డ్రైవింగ్ చేసి ఇంట్లోనే ఉంటుండే. ఇప్పుడు దగ్గర నేను ఇది ఇందులో వినిపిస్తా, నా ఫోన్లో వినిపిస్తా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడింది అనేది కొంచెం క్లియర్గా మీరు వినే ప్రయత్నాలు చేయండి. అంటే ఒకళ్ళకు పేదరికంతో ఏ విధంగా ఆడుకుంటారు వీళ్ళు. వీడియోస్ అన్ని ఇట్లా నాకు కొంచెం ఈ ప్రాబ్లం లో ఉండి సార్ దగ్గరికి వెళ్తే కొంచెం మాకు హెల్ప్ చేసిండు అన్న. హెల్ప్ చేసిండ్రు. అంటే మా
హస్బెండ్ కొంచెం డ్యూటీకి వెళ్ళలేక ఆయనకి నడుములో నొప్పితోని డ్రైవింగ్ చేసి ఇంట్లోనే ఉంటుండే. ఇప్పుడు దగ్గర ఇంటి రెంట్ 2 నెలల నుంచి ఇంటి రెంట్ కట్టలేదు. ఎవరు హెల్ప్ చేశారు? తీన్మార్ మల్లన్న హెల్ప్ చేసిండా మీకు? తీన్మార్ మల్లన్న హెల్ప్ చేసిండు. ఓకే, హెల్ప్ చేసిండు. అది మొత్తము ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేసిండు అన్నమాట న్యూస్. ఎవరు? మీ ఓడా? ఇందాక చూసాను కదా ఇన్స్టాగ్రామ్లో, అది తీర్మాన్ మల్లె అఫీషియల్ ఇన్స్టాగ్రామ్, అందులో అప్లోడ్ చేసిందని బాధపడుతుంది. తీర్మాన్ మల్లన్న వాళ్ళు అందరూ మమ్మల్ని అంటే పిల్లలు బయటికి వెళ్ళినా ఎవరైతే బయటికి వెళ్ళినా ఏదో చీప్ గా చూస్తున్నట్టుగా అంత ఎట్లాగో మాట్లాడుకోవడాలు అట్లా మాట్లాడుకుంటున్నారు. మా అత్తమ్మ వాళ్ళు కూడా అందరూ ఎంతో మంది ఫోన్లు చేసి వాళ్ళని తిడుతున్నారంట, ఏమేమో చెప్తున్నారన్న. అందరికి తెలిసిపోయి అట్లా ఎందుకు వెళ్ళి ఆడుకున్నారు బిచ్చపొల్లలాగా అది ఇది అని అంటే మాకు సహాయం బిచ్చపొల్ల లెక్కనే పదం చేసే వాళ్ళు ఎవరు లేరన్నా. ఎంత ఇచ్చారమ్మా డబ్బులు? ఎంత ఇచ్చారు సారు? 20,000 అన్న. 20,000 ఇచ్చిండు మీకు. ఎప్పుడు ఇచ్చినామా అది? మొన్న సండే రోజు అన్న. మొన్న సండే రోజు తీన్మార్ మల్లన్న సార్ మీకు 20,000 ఇచ్చిండు. దాని గురించి వాళ్ళు హెల్ప్ చేసినట్టు వాళ్ళు పెట్టుకుంటే మీ వాళ్ళు తిడుతున్నారు, అంతేనా? అందరు అంటే చాలా మంది ఎంతో మంది అది అందరికి 1000 మందికి పోస్ట్ అవుతుంది అంట కదా. అందరు ముందట ఇజ్జత్ పోయినట్టు చేసేసినావు. మా ఆయన అన్నాడు వెళ్ళొద్దు అని అంటే మన పరిస్థితి బాగాలేదు, మనకు సహాయం చేస్తాం. వాళ్ళ ఆయన వెళ్ళవద్దు అన్నట్టు, జాగ్రత్త అండి, వెళ్ళవద్దు అని అన్నట. నా దగ్గర చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి, అవి నేను చూపించుకోదలుచుకోలేదు. ఎందుకంటే నేను దీన్ని కాంట్రవర్సీ, చాలామంది ఇది బీసీ ఉద్యమం లెక్క భావిస్తున్నాను. సరే అట్నే ఉండండి. ఈమె భర్త మాత్రము నువ్వు వెళ్ళవద్దు అని మాత్రం చెప్పిందంట. ఓకేనా? నేను ఇంట్రడక్షన్ ఇచ్చిన తక్కింది, నేను వేరే ఛానల్లో కూడా ఇది ఇంట్లో కూడా వచ్చింది, ట్విట్టర్లో కూడా వచ్చింది, నేను అది వినిపిస్తున్నా. కాబట్టి ఎవరు లేరు కదా, నేను వెళ్ళి అడుగుతా అని చెప్పేసి నేను వెళ్ళినానన్నా. ఇది ఆయన మైండ్లో పెట్టుకోవచ్చు. నా పాయింట్ ఏందనంటే, వాళ్ళ భర్త వెళ్ళొద్దన్నాడు, ఇది చాలామంది చూసిన తర్వాత ఆయన పరువు పోయిందని అనుకుందో ఏందో, ఆఫీస్కి వెళ్ళిండు, మొత్తానికి ఏదో దాని తర్వాత పిక్చర్ ఏదో జరిగింది. ఇవన్నిటిపైన కూడా మల్లయ్య గారే మాట్లాడాలి. కానీ నువ్వు పేదరికాన్ని దేనికైనా కోసిపోతుంది. ఆయన చారి దేనికోసం మరణించిండు, బీసీ, అదంతా నేను దానికి లోపడిపోతే చాలా తవ్వుతాను. నేను పేదరికంతో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు లేదని నీ దగ్గరికి వచ్చిండ్రు, నువ్వు వీడియో తీసి ఈరోజు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి మా ఇజ్జత్ మొత్తం తీసి పడేసినని చెప్తుంది ఆ బిడ్డ. ఏం చెప్తుంది? మా ఇజ్జత్ మొత్తం, మా మీద లవ్ మ్యారేజ్ చేసుకుంటే 3 పిల్లలు ఉన్నా, మొత్తం మా ఇజ్జత్ మొత్తం ఈరోజు తీసి పడేసిన చుట్టాలల్లా 1000 మంది చూస్తారంట కదా అన్న ఇన్స్టాగ్రామ్లో, మాకు తెలియదు అని చెప్పి ఆమె బాధపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి కూడా జరిగింది. నాకు మన తొలి వెలుగు రవి గారు చాలా దగ్గర మిత్రుడు. ఆయన తొలి వెలుగులోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత ఆయన ఛానల్కి పోయాడు. ఈయన పెట్టే ఛానల్ ఇంట్రడ్యూస్ చేయడానికి పోతే అందరి ముందు చెక్ రాసి ఆయన 50,000 రూపాయలు ఇచ్చాడు, ఛానల్లో రికార్డ్ అయ్యేటట్టుగా. నేను అభ్యంతరం వ్యక్తం చేసిన. అరే పబ్లిక్లో నీకు లేవో అని అన్నాను, నువ్వు ఒక జర్నలిస్టువు, అట్లా పబ్లిక్లో తీసుకోవాల్సిన అవసరం నాకు వద్దన, నాకు ఉన్నాయని ఇయ్యద్దా అక్కడ అంటే, ఇక ఆయనని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి నేను తీసుకున్నాను. అంటే ఒక సాటి మిత్రుడిని కూడా సహాయం చేసేది దేశం అంతా చూసేటట్టుగా 50,000 చెక్ ఇచ్చి సంతకం ఇచ్చి ఏందన్నట్టు ఇది? ఈమెకి 20,000. ఈరోజు ఎవరిని వదిలిపెట్టాడు ఆయన, ఎవరిని వదిలిపెట్టాడు. ఆయన పబ్లిసిటీ కోసం, ఆయన దీనికోసం ఎవరినైనా కానీ వాడుకుంటాడు. ఇది ఎంత దౌర్భాగ్యం! ఇక వేరే అన్నీ అక్కడ మరణం గల కారణాలు పోలీసు వాళ్ళన్నీ కూడా ఏమేమి చేయాలో చేసుకుంటారు. కానీ పేదరికాన్ని మాత్రం హేళన చేసి, పేదరికాన్ని నువ్వు మార్కెట్ చేసుకొని, పేదరికంతో ఈరోజు నువ్వు చెలగాటమాడి, పేదరికాన్ని ఈరోజు నువ్వు పేదోళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తే అందరూ ఇలా చాలామంది చాలా తిరిగి సహాయం చేస్తారు. ఎవరు కూడా నీ లెక్క వీడియోలు తీసి అందులో పెట్టుకోరు. ఈరోజు మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, మేము హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈరోజు మేము మార్కెట్లో కొంచెం ఉన్నామని అంటే అది ఉన్నది మాకు, ఎందుకంటే దాన్ని మేము కాపాడుకుంటాం కాబట్టి. వీళ్ళు ఎవరు చెప్పరు, ఈ చెయ్యి దానం చేస్తే ఈ చెయ్యికి తెలియద్దు, అప్పుడు నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు ఇచ్చిన 20,000కు ఆ కుటుంబాన్ని మొత్తం రోడ్లపై నిలబెట్టినావు. ఆమె భర్త కూడా చెప్పినట్ట వద్దని, వద్దని.
మరి ఇంటికి కట్టాలి, ఎట్లా అయ్యా, ఎట్లయినా పైసలు కావాలి కదా అని పిల్లల్ని తీసుకొని పోయింది. ఇచ్చినావు, ఇస్తే ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి వాళ్ళని మొత్తం అమ్ముతారా? ఈరోజు బీసీ బిడ్డలంటే నీకు అంత అలుసా? ఈరోజు బీసీ అని అంటే నేను బీసీల గురించే మాట్లాడుతాను. బీసీ అంటే నీకు అంత అలుసా? నీకు బీసీలు అంటే నీకే, ఇప్పుడు బీసీ అయినా నీకే, బీసీ పాట నీకే. బీసీలు అంటే అంత అంత వాళ్ళని బిచ్చగానం లేక మనం పదం వాడింది కదా, బిచ్చగానం లేక మమ్మల్ని చేసిండ్రు అని. ఈరోజు బిచ్చగానం లేక నువ్వు ఎందుకు ట్రీట్ చేస్తున్నావు వాళ్ళను? ఎవరు వచ్చినా కానీ వాళ్ళ పైసలు ఇచ్చి డబ్బులు ఇచ్చుకుంటా ఫోటోలు దిగి వీడియోలు దిగి అందులో పెడతారా ఎవరన్నా? వాళ్ళు మంచిగా బతికిన మొత్తం రోడ్డు పైన ఉన్న బెగ్గర్స్ అయితే కాదు కదా, వాళ్ళ పిల్లలను కూడా మాట్లాడుతున్నట్ట. ఈరోజు ఖచ్చితంగా నేను ఎవరన్నా ఉంటే మనం తలా 5,000 2,000 ఇచ్చి ఈమె తీసుకున్న పైసలు తిరుమల మళ్ళీ వాపస్ పంపుదాం. దయచేసి కామెంట్ చేయండి. నా తరపున నేను ఒక 5,000 ఇస్తా, మళ్ళీ ఎవరైనా ఏమైనా కాంట్రిబ్యూట్ చేసుకొని మనం అందరు తెలిసేటట్టుగానే ఆయన పైసలైనా పంపుదాం. ఆయన గూగుల్ పేలో ఆయనకి వేద్దాం. మల్లయ్య గారు మీ నంబర్ కింద, మీ గూగుల్ పే పేటిఎం నంబర్ కింద SMS చేయండి, మీ డబ్బులు ఇచ్చేస్తాం. ఆమెకి ఇచ్చిన పైసలు మేము ఇస్తాం. వీళ్ళను మీరేం చేసే అవసరం లేదు. వీళ్ళను మనము వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైసలు. ఒకటి తిన్నారు అరగాక ఈరోజు బంధు ప్రీతి కూడా తెగిపోయే పరిస్థితి. అంత పైసలు ఈరోజు వాళ్ళు తక్కిన వాళ్ళు సంపాదించారు. ఈరోజు దీంతో మీరు లింక్ చేసుకొని పోవచ్చు. నెంబర్ 1, ఈమె ఇల్లు కిరాయి కట్టాలి, పైసల కోసం అని మల్లయ్య గారి దగ్గర పోయిండ్రు. మల్లయ్య గారు ఈమెకు పైసలు ఇచ్చిండ్రు, ఇక్కడికి అయిపోయింది. దీన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిండ్రు. ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ చుట్టాలు, ఎందుకంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ కాబట్టి అందరు చూసిండ్రు. అయ్యో పోయి వాడిని చేసుకున్నావా అని. లాస్ట్లో బిచ్చ బతుక అయిపోయింది. అదే ఏం బతుకైంది అని చెప్పి అందరు ఆయన ఉండొచ్చు అన్నారని చెప్తున్నాను. నేను ఆయనను పోయి అడుగుతా అన్న, భర్త చెప్తే భర్త వద్దని చెప్పి ఆమె అన్నాడు. వద్దని పోయినావు, సూచన ఎక్కడి దాకా వచ్చిందో, ఇలా ఇజ్జత్ పోయిందని చెప్పేసి భర్త కొట్టాడు. భర్త మీద కూడా కొంచెం రాంగ్ ఇది నడిపిస్తూ ఉండు, రాంగ్ తీరుగా వార్త నడుపుతూ ఉన్నాడు. కాబట్టి నేను ఇక్కడ వరకు మాట్లాడుతున్నా. తక్కింది ఆయన పెట్రోల్ పోసుకుందా, కిరోసిన్ పోసుకుందా, కాలబెట్టుకుంది, వీడియోలు, సీసీ ఫుటేజ్లు, ఆ ఫుటేజ్లు ఏమైనా ఎప్పుడు లోపల అవన్నీ నాకు అవసరం లేదు ఇక్కడ వరకు. ఎందుకంటే దాని ఒక ఎమోషనల్ సెంటిమెంట్ ఐటమ్ లెక్క ఉంది కాబట్టి అట్నే ఉండండి. దాని గురించి నాకు అవసరం లేదు. దాని గురించి ఖచ్చితంగా బీసీలకు ఈసారి అయితే అన్యాయం జరిగింది, ఎస్సీలకు కూడా అన్యాయం జరిగింది, రిజర్వేషన్లకు ప్రతి సీట్ల కూడా అన్యాయం జరిగింది 101%. కానీ ఈరోజు నీవు బీసీ బిడ్డల పరువు ఎట్లా తీస్తావు? అర్థమైందా? బీసీ పిల్లల పరువులు ఎట్లా తీస్తావు? వీళ్ళని టార్గెట్ చేసుకొని ఈరోజు ఎందుకంత అవమానీయంగా నువ్వు వాళ్ళతో వ్యవహరించను? అమానీయమైన పద్ధతి లేకుండా ఎందుకు వ్యవహరించను? కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. నాకు చాలా కలిసి వేసింది. తిరుమల మల్లయ్య గారు దీనిపైన ఖచ్చితంగా మీరు సంజాయిషి ఇవ్వాలి. వీడియో ఎందుకు పెట్టిండ్రు, ఎందుకు? నేను నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం నేను దీన్ని చాలా గట్టిగా తీసుకోపోగలుగుతా. నేను చెప్తున్నా కదా, బీసీ వాదం పైన నాకున్న గౌరవంతో, బీసీ ఉద్యమం పైన నాకున్న గౌరవంతో. కానీ అది దొంగల చేతిలో ఉన్నది. ఆ ఉద్యమం వాళ్ళ చేతులలో ఉండదు. ఏ విధంగా అయితే ఉద్యోగుల యొక్క లీడర్షిప్, ఉద్యోగుల యొక్క సమస్యల నాయకత్వం ఏ విధంగా దొంగల చేతులు ఉందో, ప్రభుత్వం దొంగల చేతుల్లో ఉంది. బీసీ ఉద్యమము దొంగల చేతుల్లో ఉంది. వాళ్ళకు పేరు వేసుకున్నారు. కృష్ణ గారు చాలా బ్రహ్మాండ ఫైటర్. అసొంటోళ్ళ చేతులు ఉంటే అసలు ఇంత కంప్లైంట్ ఉంటుంది. ఆయన ఎప్పుడైనా ఫోటో తీసి ఆయన కూడా చాలామంది సాయం చేసి ఉంటారు. వాళ్ళు ఎవరికైనా ఫోటోలు పైసలు ఇచ్చిందా? వాళ్ళు ఎవరికైనా జాజుల సీనాను కూడా చాలామందికి హెల్ప్ చేసి ఉంటాడు. ఆయన ఎక్కడైనా వీడియో తీసి ఫోటోలు పెట్టిందా? మరి చిల్లర కథలు నీకెందుకు చెప్పు? ఆయన కూడా ఏది సూర్యాపేట ఎమ్మెల్యే పోటీ చేసాడు, బీఎస్పీ, ఆయన పేరు జానకి. ఆయన కూడా చాలామందికి హెల్ప్ చేసాడు. ఆయన ఇట్నే వీడియోలు తీసి పోస్టర్లు తీసి పెట్టిండు. ఈరోజు ఎంత బాధపడుతుంది చెప్పండి. వాళ్ళ బిడ్డలను తీసుకొని వచ్చి మళ్ళీ నిన్న అక్కడ వాళ్ళతో పక్కన కూర్చోబెట్టి మళ్ళీ ఇంటర్వ్యూలు చేస్తున్నావు. ఆయన చచ్చిపోయింది కాబట్టి నువ్వు ఎమ్మెల్సీ కాబట్టి ఏమైనా ఆదుకుంటావు ప్రభుత్వ పరంగా అని చెప్పి చూసే పరిస్థితి. మొత్తాన్ని రాజకీయాల కోసం ఎంతకన్నా దిగజారుతావు, నీ పబ్లిసిటీ కోసం ఎంతైనా దిగజారుతావు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూడు. చూడు వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్.
ఆ కవిత 12,000 రూమ్ రెంట్ కట్టుకోండి, 8,000 సామాన్లు పంపించుకోండి, 20,000 పంపించింది. ఓకేనా? 10,000 हर महीने इन्वेस्ट करो. సరే ఓకే. ఎప్పుడో బంద్ అయింది కదా, ఎప్పుడో బంద్ అని చెక్కు. అయితే ఇది పరిస్థితి. ఇంకా మనం ముందుకు పోతే, ఇంకా ఒక అంశానికి ముందుకు పోతే, మనం జై తెలంగాణ అమరవీరులకు జోహార్. అయిందా ఇది?